రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న వాట్య శ్రీధర్ బాబు మృతిపై తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మృతుడి భార్య సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయని నాయకులు తెలిపారు. ఈ ఘటనపై ఆదిపట్ల పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని చెప్పారు. నిన్న జరిగినటువంటి విషయంలో రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కుటుంబ సభ్యులు నిన్న తట్టుకోలేక ఇంటి చోట వెళ్లి ఊరి వేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే పై అధికారులు ఆయనకి బాగా ఇబ్బంది పెట్టడం వలన ఆయన బాగా స్ట్రెస్ అయి గత 2-3 నెలల నుంచి కూడా ఆయన వర్క్ విషయంలో కావచ్చు వేరే పర్సనల్ గా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం వల్ల పై అధికారులు ఆయన నిన్న సాయంత్రం టైంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, గవర్నమెంట్ ఉద్యోగులారా, మేము కూడా మీ చేతే మీ పక్కనే ఉంటూ పనిచేస్తా ఉన్నాం. ఇంతకాలం కూడా కనికారం చూపకుండా మీరు ఇబ్బందికి గురి చేసి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్ పాలయ్యారు. మీరు ఆలోచన చేయండి. మీతో పాటే వర్క్ చేస్తా ఉన్నాం, మీతో పాటే టైంకి వస్తా ఉన్నాం, అయినా కూడా మా అవుట్సోర్సింగ్ కానీ సిబ్బంది కానీ చిన్న చూపు చూస్తూ మీరు ఇట్లా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇకపైన మీరు ఇలాంటి చర్యలు పాల్పడితే మేము నాయకులం జిల్లా జేఏసీ కావచ్చు, రాష్ట్ర జేఏసీ కావచ్చు, మేము ఊరుకునేది లేదు. మీ ఇంటి ముందే ధర్నా చేసి టెంట్ వేసుకుని కూర్చుంటామని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా జేఏసీ కూడా కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ కూడా మెమోట ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. దయచేసి ఇక్కడైనా మీరు మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు మన శ్రీధర్ బాబు గారు మంచి వర్కర్ అయినప్పటికీ మీరు ఫోన్ చేసి హెరాస్మెంట్ చేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఈ రోజు ఆ గవర్నమెంట్ ఉద్యోగికి ఆయనకు వెంటనే నిధుల నుంచి తొలగించి ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ రోజు గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.